వెంకటేశాయ. శ్యామలమంబుజాతనయనం విస్తీర్ణవక్షస్థలం బాహుద్వంద్వ విరాజితం సువదనం శోణాంఘ్రిపంకేరుహం నానారత్న విచిత్రభూషణయుతం కోదండబాణాంకితం త్రైలోక్య ప్రతిమాన సుందరతనుం సీతాసమేతం భజే. పద్మము వలె ప్రకాశించు విశాలమైనటువంటి నేత్రములు గలవాడు, సమస్త ప్రాణుల మనస్సును ఆకర్షించేటటువంటి సౌందర్యము గలవాడు, విశాల బాహు పరాక్రమము గలవాడు, వివిధాలంకార భూషితుడు అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 231వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమాన్ని ముందుగా శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరం కలిసి పలుకుతూ ప్రారంభించుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రి నిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకవ్యాఖ్యాన పురస్సరం త్రయోవింశ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన
आचार्यमुखेन करिष्यामहे। श्रीवाल्मीकि प्रार्थना। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकि कोकिलम्। श्री आञ्जनेय प्रार्थना। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। श्रीरामायण प्रार्थना। वाल्मीकिगिरिसम्भूत रामसागरगामिनी पुनाति भुवनं पुण्या रामायण महानदी। श्रीराम प्रार्थना। अयोध्याखेतु गुर्वर्धे त्यक्त्वा राज्यं गिरौ वसन् पादुके भरतायादात् स रामः शरणं मम। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे त्रयोविंशः सर्गः। ఓం నమో వెంకటేశాయ. లక్ష్మణస్వామి వారు శ్రీరామచంద్రమూర్తిని బాధపడుతూ బ్రతిమిలాడుతూ రాజ్యాన్ని నేనే రక్షిస్తాను, నువ్వు అభిషేకించబడుదువుగాక, శత్రువులు చేసేటువంటి కుట్రలేవి జరగడానికి వీల్లేదు. ప్రతిజానే చతే వీర మా భువం వీరలోక భాగ్ రాజ్యం చ తవ రక్షేయం అహం వేలే వసాగరం. సముద్రాన్ని చెలియల కట్ట ఏ విధంగానైతే అడ్డుకుంటుందో అలాగే నీ రాజ్యాన్ని నేను రక్షిస్తాను. ఓ వీరుడా, నీవు మోహపడద్దు. నిన్ను గనక నేను రాజును చేయకపోయినట్లయితే, ఈ రాజ్యాన్ని రక్షించకపోయినట్లయితే వీరలోకానికి వెళ్ళేవాణ్ణి కాదు. ఇదిగో ప్రతిజ్ఞ చేస్తున్నాను, ఒట్టు పెడుతున్నాను అని వీరరసం కనిపించే విధంగా రామచంద్రమూర్తి ఎదుట సంభాషిస్తూ ఉన్నాడు లక్ష్మణస్వామి. మంగళైరభిషించస్వ తత్ర త్వం వ్యాపృతో భవ అహమేకో మహీపాలాన్ అలం వారయుతుం బలాత్. ఈ ఆలోచనలన్నీ నీకొద్దు, హాయిగా అభిషేక కార్యక్రమంలో నువ్వు నిమగ్నమవ్వు. అక్కడ పండితులు వేదమంత్రములతో నీ శిరస్సున అనేక తీర్థముల నుంచి తీసుకొచ్చినటువంటి మంగళ జలాలను చక్కగా ధారాపాతంగా పోస్తూ నిన్ను రాజుని చేస్తారు. ఇక శత్రువుల సంగతి అంటావా, నేనొక్కడే నిలబడి ఎవరడ్డొస్తారో చూస్తాను, వాళ్ళందరినీ నేనే నియంత్రిస్తాను అని చెబుతున్నాడు. 9 రకాలైనటువంటి రసాలు ఉన్నాయి. శృంగార హాస్య కరుణ రౌద్ర వీర భయానకాహ బీభత్సాద్భుత శాంతాశ్చ అని పేరు కలిగిన రసాలు. ఆ రసములలో వీరరసం వినగానే ఒక అద్భుతమైనటువంటి ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆ ఉత్సాహం అనేది లక్ష్మణస్వామి వాక్యాల్లో ప్రతిబింబిస్తూ ఉన్నది. అన్నగారి మీద ఉన్నటువంటి అమితమైన ప్రేమతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు లక్ష్మణస్వామి. లక్ష్మణుల వారు చెప్పేదంతా కూడా పూర్వపక్షమే. నిర్ణయం ఎవరిది అంటే రామచంద్రమూర్తిదే. సిద్ధాంతం చేసేది శ్రీరామచంద్రుల వారే. వారు చెప్పేటువంటి వాక్యమే సారాంశం అయి తీరుతుంది. కానీ మన చేతివేళ్ళు 5 ఒక రకంగా ఉంటాయా? హెచ్చుతగ్గులు ఉంటాయి. అలాగే మానవుల యొక్క మనోభావాలు కూడా రకరకాలుగా ఉంటాయి. ఏ ఒక్కరిలా మరొకరిని మనం పోల్చుకోలేము. పోలికైతే కొంతవరకు కూడుతుందేమో కానీ వీళ్ళు వాళ్ళు ఒకే విధంగా ఉన్నారు అని ఎవరి గురించి మాత్రం చెప్పగలం. అందువల్ల
లక్ష్మణస్వామి భావావేశం కూడా బయట పెడుతూ ఉన్నారు. శ్రీరామచంద్రమూర్తి సావధానంగా ఆలకిస్తున్నారు. కానీ శ్రీరామచంద్రమూర్తి అటు దుఃఖానికైనా ఇటు ఆనందానికైనా కదలనటువంటి ఒక స్థిరమైన సంకల్పం కలిగినటువంటి వారు కాబట్టి ఒడిదుడుకులు ఆయన హృదయంలో లేవు, రావు. ఎన్ని మాటలు చెప్పినా చివరికి వారు చెప్పేదే సారాంశం. మంగళైరభిషించస్వ, ఓ రామచంద్ర, మంగళద్రవ్యములతో నీవు అభిషేకం చేసుకో. తత్రత్వం వ్యాపృతో భవ, ఆ విషయంలోనే నీ మనస్సుని లగ్నం చెయ్యి, నిమగ్నమవ్వు. నీ ఏకాగ్రత అంతా కూడా రాజ్యంలో రాజు అవటం మీదే పెట్టు తప్ప ఇతరమైన ఈ సమస్యలు, వెనకాల నుంచి వచ్చేటువంటి కుట్రలు, ఇవన్నీ నేను అడ్డుకుంటాను. అహమేకో మహీపాలాన్ వారయుతుం బలాత్ అలం, ఎవరి సహాయం లేకుండా ఈ భుజదండంతో నేను ఒక్కడే ఎదురుగా వచ్చినటువంటి శత్రువులందరినీ కూడా అడ్డుకోవటానికి సమర్థుండై ఉన్నాను. అందులో ఏ విధమైనటువంటి సందేహము లేదు. మంగళైరభిషించస్వ తత్రత్వం వ్యాపృతో భవ, అహమేకో మహీపాలాన్ అలం వారయితుం బలాత్, నా బలాన్ని చూపిస్తాను అని పౌరుషంగా మాట్లాడుతూ, నశోభార్థ విమౌ బాహు న ధనుర్భూషణాయ మే నాసిరాబంధనార్థాయ నశరాస్తంభహేతవః. చిన్ననాటి నుంచి కష్టపడి గురువు గారి దగ్గర శిక్షణ తీసుకున్నాను. నేను ధనుర్విద్య నేర్చుకున్నాను. ఏదైనా ఒక విద్య నేర్చుకోవాలంటే క్రమశిక్షణ అవసరం. ఒక్కొక్క విద్యకు ఒక్కో రకమైన క్రమశిక్షణ కావాలి. మరి ధనుర్విద్య రావాలి అంటే నారిని ధనుస్సునకు బాగా తగిలించాలి, బాగా వంచాలి. శత్రువులతో యుద్ధం చేసేటప్పుడు వేసే బాణాలు వాడిగా వేడిగా వెళ్ళి పైపొరలో కాదు, లోపలున్నటువంటి ఎముకలకు గుచ్చుకునే విధంగా నాటాలి కదా బాణాలు. దానికి బాహుబలం చాలా అవసరం. గట్టిగా ఆకర్ణాంతము చెవుదాకా లాగి విడిచిపెట్టాలి కదా ఆ బాణాన్ని. అప్పుడు బాహుబలం బాగా అవసరం. ప్రతిరోజు కూడా క్రమశిక్షణతో వ్యాయామం చెయ్యాలి. వ్యాయామం చేస్తే ఆరోగ్యం ఉంటుంది, ఆనందం ఉంటుంది. ఆ వ్యాయామం చేసినటువంటి సుందరమైనటువంటి ఈ బాహువులు ప్రతిరోజు ప్రతిబింబంలో అద్దంలో చూసుకుని మురిసిపోవటానికి కాదు. చూశారా నా బాహువులు ఎంత అందంగా ఉన్నాయో అని అద్దంలో చూసుకోవడానికి కాదు. వాడిగా వేడిగా బాణములు సంధించి శత్రువుల మీద ధాటిగా నాటటానికి కదా అని చెబుతున్నాడు లక్ష్మణస్వామి. ఓ రామచంద్ర, అందమైనటువంటి నా బాహువులు ఉన్నది నిన్ను రక్షించటానికే తప్ప అలంకారంగా అద్దంలో చూసుకోవటానికి కాదు. అందువల్లనే నేను ధనుర్విద్యని నేర్చుకున్నాను కదా. నా ధనుర్భూషణాయమే, ఈ బాహువులు శోభ కోసము కాదు. మరి ఈ ధనుస్సు ఎందుకు? అందరూ చూచి ఎంత అందంగా ఉన్నాడు ధనుర్బాణాలు ధరించి అని అలంకారప్రాయంగా కాదు ఈ ధనుస్సు ఉన్నది. ఈ ధనుస్సునకు పని ఉన్నప్పుడే కదా దానికి విలువ. ఈ ధనుస్సును నేను ధరించింది శత్రువులను నిర్జించటానికే. అలాగే అసిహి ఆబంధనార్థాయన్న, ఈ కత్తి ఉన్నదే, ఆ కత్తి నడువుకి తాడుగట్టి ఆ తాడుకి వేలాడదీయటానికి మాత్రమే కాదు, కదలకుండా ఆ కత్తిని వరలోంచి బయటికి తీసి శత్రు సంహారం చేయటానికి. మెరుపుల వలె కాంతులు వెదజల్లేటువంటి పదునైన ఈ కత్తితో శత్రువులను సంహరించినప్పుడే ఈ కత్తికి విలువ. అలాగే అమ్ముల పొది ఉన్నది, అందులో అసంఖ్యాకమైనటువంటి బాణాలు ఉన్నాయి. ఆ బాణాలన్నీ స్తంభాల్లాగా కదలకుండా ఏళ్లకి ఏళ్ళు అందులో నిలబడిపోవడానికి కాదు, వాటిని తీయాలి, ధనుస్సుకి సంధించాలి, వేస్తూ ఉండాలి. అలా చేసినప్పుడే ఈ అందమైన బాహుబలానికి, అలాగే నా చేతిలో ఉన్నటువంటి ధనుస్సుకు, అమ్ముల పొదిలో ఉన్నటువంటి బాణములకు, నడువుకి కట్టుకుని ఉన్నటువంటి స్థిరమైన ఈ పదునైన కత్తికి, ఈ ఆయుధాలన్నింటికి ప్రయోజనం చేకూరుతుంది తప్ప ఇవి అలంకారప్రాయాలు కాదన్నయ్యా. వీటి సంగతి నేను చూసుకుంటాను. ఈ నాలుగిటిని ఎలా ఉపయోగించాలో నాకు తెలుసులే. నశోభార్థ విమౌ బాహు, ఇమౌ బాహు నశోభార్థం, నధను భూషణాయమే, ఈ ధనుస్సు భూషణం కోసం కాదు. అసిహి ఆబంధనార్థాయన, ఇది కేవలం నడువు కట్టుకోవటానికి కాదు. నశరాహ స్తంభహేతవ, ఈ శరములున్నాయే ఇవి స్తంభాల్లాగా ఉండడానికి కాదు అని చెబుతూ, అమిత్ర దమనార్థం మే
సర్వమేతచ్చతుష్టయం. ఈ 4 ఆయుధాలు కూడా దేనికోసము అంటే బాహువులనేవి కూడా ఆయుధాలు లాంటివే. అలాగే ధనుస్సు, బాణములు, కత్తి, ఈ 4 ఎందుకు ఉపయోగిస్తాము అంటే అమిత్ర దమనార్థం. అమిత్రులు అంటే మిత్రులు కాని వాళ్ళు, వాళ్ళని దమనార్థం, పిండి చేయడానికి, వాళ్ళని చూర్ణం చేయడానికే ఈ ఆయుధాలని వినియోగిస్తారు. అమిత్ర దమనార్థం మే సర్వమేత చతుష్టయం. ఈ 4టికి సరైనటువంటి పని పడింది ఈనాడు. నా ప్రతాపం చూపిస్తానన్నయ్యా, నువ్వు వెళ్ళి హాయిగా రాజ్యం చేసుకో, అభిషిక్తుడవవ్వు అని చెబుతున్నాడు లక్ష్మణస్వామి. నచాహం కామయేత్యర్థం యస్యాచతుర్మతో మమ అసినా తీక్ష్ణధారేణ విద్యుచ్చలిత వర్చసా. నా చేతిలో ఉన్నటువంటి కత్తి ఎలాంటిదో తెలుసా? దారుణమైన పదును కలిగినటువంటిది. ధార అంటే అంచు, చాలా పదునుగా ఉంది ఈ కత్తి పదును. అది తిప్పుతూ ఉంటే విద్యుచ్చలిత వర్చస, ఆకాశంలో ఉరుములు ఉరిమితే, మెరుపులు మెరిస్తే ఏ విధంగా ఉంటుంది ఆ కాంతి, మెరుపు కాంతి ఏ విధంగా ఉంటుంది, గాఢమైన అంధకారాన్ని కూడా పట్టపగలు చేసే విధంగా ఉంటుంది ఆ మెరుపు యొక్క శక్తి, వెలుగు. నా కత్తి వెలుగు కూడా అంతే. పట్టపగలైన యుద్ధరంగంలో శత్రువుల్ని దాడి చేసినప్పుడు దాని నుంచి వచ్చేటువంటి థళథళ అనేటువంటి మెరుపులు శత్రువుల యొక్క అజ్ఞానం అనే అంధకారాన్ని నాశనం చేసి, అమ్మ బాబోయ్, రామచంద్రమూర్తికి మనం హాని చెయ్యకూడదని వాళ్ళ గుండెల్లో గుబులు పుట్టే విధంగా ఈ కత్తిని నేను తిప్పుతాను. కాబట్టి మే అమిత్ర దమనార్థం. ఎందుకు ఈ కత్తి అంటే అమిత్ర దమనార్థం, శత్రువులైన వాళ్ళని బాగా అణచడం కోసమే. యహా మమ అత్యర్థం శత్రుహు మతస్యాత్. ఎవరైతే నాకు శత్రువుగా ఎదురుకుండా నిలబడతాడో, ఇతడే మీ శత్రువు అని 10 మంది నిర్ణయిస్తారో, అటువంటి వాళ్లను అహం నకామయే, నేను ఇష్టపడను. అసలు శత్రు శబ్దమే నేను ఇష్టపడను. నా శత్రువుగా ఎదురుకుండా ఎవరైతే నిలబడతారో వాళ్ళు వెంటనే నా చేతిలో దండింపబడవలసిందే, సంహరింపబడవలసిందే. కాబట్టి తీక్ష్ణధారేణ విద్యుచ్చలిత వర్చస, పదునైనటువంటి ఈ కత్తితో, మెరుపు వంటి కాంతి కలిగిన ఈ కత్తితో, ప్రగృహీతేనా, నా చేతితో స్వీకరించబడిన ఈ కత్తితో, అసినా శత్రుం వజ్రిణం వా, ఎదురుకుండా ఉన్నవాడు శత్రువైనా సరే, సాక్షాత్తు 100 అంచులు కలిగినటువంటి వజ్రాయుధాన్ని ధరించిన ఇంద్రుడైనా సరే, కేవలము సామాన్య మానవులే కాదు, ఆకాశం నుంచి దేవతలందరినీ కాపాడే ఇంద్రుడే రాని రాముడి పట్టాభిషేకం నేను ఆపేస్తానని. ఎందువల్లంటే ఇంద్రుడు, దశరథుడు మిత్రులు కూడా. అప్పుడప్పుడు దేవేంద్రుడు రాక్షసులతో యుద్ధం చేసేటప్పుడు దశరథ మహారాజు ఇంద్రలోకానికి వెళ్ళి ఆ ఇంద్రుడికి సహాయం చేసేవాడు. అంతవరకు వేలాడేసుకుని మొహం ఇలా కూర్చున్నటువంటి దేవేంద్రుడు అంత దూరంలో దశరథ మహారాజు రథానికి సంబంధించినటువంటి జెండాని చూడంగానే నా మిత్రుడు వచ్చేశాడు, అదుగొదుగో దశరథుడు వచ్చాడు, ఇక రాక్షసుల వల్ల నాకే విధమైనటువంటి అపకారము లేదని ఉత్సాహంగా యుద్ధంలో పాల్గొంటాడు. ఆ రకంగా ఆ స్వర్గలోకంలో ఉండేటువంటి నందనవనంలోని వృక్షాలన్నీ తెచ్చుకుని తన ఇంటి పెరటిలో నాటుకున్న అద్భుతమైన పరాక్రమం కలిగిన వాడు దశరథుడు. మరి దశరథుడు కష్టంలో ఉన్నాడంటే ఒకవేళ ఇంద్రుడేమైనా తోడుగా వస్తాడేమో. రాని ఇంద్రుడు వచ్చినా, చంద్రుడు వచ్చినా, దిక్పాలకులు వచ్చినా, ఎవరు వచ్చినా నేనొక్కడే వాళ్లను నివారించగలుగుతాను. చూశావా నా కత్తి అన్నయ్య, శత్రువునే కాదు వజ్రిణం వా, వజ్రాయుధాన్ని ధరించి వచ్చినటువంటి దేవేంద్రుడైనా సరే నకల్పయే, నేను లెక్క పెట్టను. నా ఎదురుకుండా శ్రీరామచంద్రమూర్తి ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటే ఇంతకన్నా మరో దైవం ఉన్నదా? లెక్క పెట్టడానికి, గణించడానికి మరొక వ్యక్తి ఉన్నారా? వేరే లోకాల్లో గాని భూలోకంలో గాని రాముడంటి దైవము లేడు నాకు అని లక్ష్మణస్వామి తన పరాక్రమాన్ని వర్ణించి చెబుతున్నాడు. అయినా వీరుడంటే ఎలా ఉండాలి ఆ విషయాన్ని భారతంలో కూడా వర్ణించి చెప్పారు. యుద్ధరంగంలోకి వెడితే లోహితోదాం కేశత్రుణాం మహీంకరోతి యుద్ధేషు క్షత్రియో యహ సహా ధర్మవిత్. చక్కని యుద్ధతంత్రం తెలిసి నీతిగా యుద్ధం చేసే వీరుని యొక్క లక్షణం ఏమిటంటే
భూమి సహజమైనటువంటి నదులు మొదలైన నీటితో కూడి ఉన్నది. కానీ యుద్ధరంగంలో మాత్రం భూమిని రక్తం అనేటువంటి నీటితో తడపాలి. అలాగే కేశతృణాం, భూమి మీద గడ్డి పరకలు ఉంటాయి. అలాగే మరి యుద్ధరంగంలో భూమిని ఏ గడ్డి పరకలతో నింపాలి అంటే శత్రువుల యొక్క శిరస్సుల యందు ఉన్నటువంటి కేశములనబడేటువంటి వెంట్రుకలతో నింపాలి. అలాగే ఏనుగులున్నాయే, ఆ ఏనుగులు యుద్ధరంగంలో ఉన్నవి భూమి మీద ఉన్నటువంటి పర్వతాలే. ఆ యుద్ధరంగాన్ని భూమి మీద పర్వతాల్లా గుట్టలు గుట్టలుగా పడే విధంగా యుద్ధరంగాన్ని చెయ్యాలి. అలా మరి వృక్షాలంటే ఏమిటి? భూమి మీద ఉన్న వృక్షాలు అంటే యుద్ధరంగంలో జెండాలు ఏవైతే ఉంటాయో ప్రతి రథం మీద ఆ జెండాలే వృక్షాలు. ఈ రకంగా యుద్ధరంగంలో ఉన్న భూమిని తయారు చేయగలిగినటువంటి వీరుడెవడో అతడే గొప్పవాడు అని భారతంలో వర్ణించినట్లుగా ఇప్పుడు లక్ష్మణస్వామి ఆ విధంగా నీ అభిషేకానికి అడ్డొచ్చినటువంటి వాళ్ళందరినీ నేను ప్రతిఘటిస్తాను అన్నా. మద్భుజ దండ యుగ్మమిది శోభార్థంబు కాదన్నా, విల్లన్నన్నాకది భూష కాదు, అసినాన్ ఆబంధనార్థంబు కాదన్నన్, బాణము తూణి మోతకై కాది నాల్గు ద్విచక్రమున్ చిన్నాంగంబుగా చేసి ఖండలను ప్రచ్ఛేదింపగా జుమ్మనిన్. నా బాహువులను నా ఆయుధములను ఉపయోగించి శత్రువులందరినీ సంహరిస్తాను. అయినా శత్రువనే వాణ్ణి ఎప్పుడైతే సంహరిస్తాడో అతడే నిజమైన క్షత్రియుడు. వధమేవ ప్రశంసంతి శత్రువునాం అపకారిణాం. మనకు అపకారం చేసినటువంటి శత్రువులను సమూలంగా నిశ్శేషంగా నాశనం చేసినప్పుడే అది స్తుతించటానికి యోగ్యమవుతుంది. క్షత్రియుడైన వాడు శత్రుశేషాన్ని మిగల్చకూడదు అని లక్ష్మణస్వామి యొక్క ఉద్దేశం. ఖడ్గ నిష్పేష నిష్పిష్టై గహనా దుశ్చరాచమే హస్త్యశ్వ నర హస్తోరు శిరోభిర్భవిత మహీ. ఈ భూమంతా కూడా నా ఖడ్గ చాలనంతో తెగిపడినటువంటి శత్రువుల యొక్క శిరస్సులతో, అలాగే ఏనుగులు, అశ్వాలు, అలాగే నరులు, వీళ్ళందరి యొక్క అవయవములతో నిండి ఉంటుంది చూడు. ఖడ్గ నిష్పేష నిష్పిష్టై, ఖడ్గపు దెబ్బల చేత తెగ్గొట్టబడినటువంటి అవయవాలతో నిండిపోతుంది ఈ యుద్ధరంగం అంతా. ఈ కత్తితో మర్దించటం చేత శత్రువుల యొక్క దేహాలు, జంతువుల యొక్క దేహాలన్నీ కూడా పిండి పిండి అయిపోతాయి, చూర్ణమైపోతాయి. హస్త్యశ్వ నర హస్తోరు శిరోభి, ఏనుగులు, గుర్రాలు, అలాగే నరులు, వీళ్ళందరి యొక్క దేహ అవయవములతో, శిరస్సులతో ఈ భూమంతా కూడా మహి. ఈ భూమి ఎలా తయారవుతుంది అంటే గహనా, ప్రవేశించటానికే వీలు లేకుండా ఉంటుంది, కీకారణ్యంలా అయిపోతుంది. కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవి అన్నట్టుగా అడవిలో ప్రవేశించటం ఎంత కష్టమో, నాతో యుద్ధం చేసిన తర్వాత ఆ యుద్ధరంగంలో ఎవరైనా ప్రవేశించాలంటే అంత కష్టము. ఆ శత్రువుల శిరస్సులతో, అవయవములతో, జంతువుల యొక్క దేహములతో అంతా నిండిపోయి లోపల ప్రవేశించటానికే వీలు లేకుండా గహనంగా మారిపోతుంది. దుశ్చర, ఇంకా భూమి ఎలా తయారవుతుంది అంటే దుశ్చర, చరించటానికి కూడా కష్టమైపోతుంది. మార్గంలో ప్రశాంతంగా నడిచినట్టుగా యుద్ధరంగంలో నడవలేరు. ఆ విధంగా కుప్పలు కుప్పలుగా శత్రువుల యొక్క దేహములతో, అవయవములతో నిండిపోయినదిగా ఆ యుద్ధ భూమిని నేను తయారు చేస్తానన్నయ్యా. అందువల్ల నువ్వు ఏ విధమైన శంక లేకుండా అభిషేకం అనేటువంటి ఆలోచనలో ఉండు. ఖడ్గ నిష్పేష నిష్పిష్టై గహనా దుశ్చరాచమే హస్త్యశ్వ నరహస్తోరు శిరోభి భవిత మహి. భవిత కాగలదు, మహి భూమి. ఆ భూమి ఎలా కాగలదు అంటే హాయిగా నడవడానికి వీలు లేకుండా అయిపోతుంది అని తన పరాక్రమాన్నంతా రాముని ఎదుట ప్రకటిస్తూ ఉన్నాడు లక్ష్మణస్వామి. ఖడ్గధారా హతామేద్య దీప్యమాన ఇవాద్రయః పతిష్యంతి ద్వీపా భూమౌ మేఘా ఇవ సవిద్యుతః. ఒక విషయాన్ని అర్థమయ్యేలా అవగాహన చేసుకోవడానికి కావ్యాల్లో ఉదాహరణలు ఇస్తూ ఉంటారు, అలంకారాలని ప్రయోగిస్తూ ఉంటారు. అలంకారములు అంటే మన దేహానికి మనం ధరించేటువంటి ఆభరణాలు ఎలా అలంకారాలు అవుతాయో,
కావ్యమనే శరీరానికి కూడా అటువంటి అలంకారాలు ఉన్నాయి. అంటే ఒకే విషయాన్ని ఉదాహరణపూర్వకంగా ఉపమానములతో చక్కగా వర్ణించి చెప్పటం. మనకు లోకంలో ఏనుగుని చూస్తే ఏనుగే కనిపిస్తుంది, ఆ ఏనుగుని మేఘంలా ఉన్నదని వర్ణించటం, కత్తి తిప్పినప్పుడు ఆ వచ్చేటువంటి కాంతి మెరుపులా ఉన్నదని వర్ణించటం, ఇవన్నీ ఉపమాలంకారం. అలాగే ఎదురుకుండా కనిపించేటువంటి వ్యక్తి రాజా కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అని విష్ణువుని ఆ రాజు మీద ఆరోపణ చేసి చెప్పటం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అంటే ఒక విషయాన్ని స్పష్టంగా వినేవాళ్ళందరికీ అందంగా అర్థమయ్యేలాగా చెప్పటం కోసం అటువంటి ఉపమానములతో అలంకారములతో మేళవించి వాల్మీకి మహర్షి మనకు అందించారు. లక్ష్మణస్వామి యుద్ధం చేశాడు, యుద్ధం చేద్దామన్నాడు, కత్తి తిప్పుతానన్నాడు, శత్రువుని చంపుతానన్నాడు, ఇవే వాక్యాలు. ఆ వాక్యాలనే అందంగా ఉపమానాద్యలంకారములతో మేళవించి వినంగానే మనస్సుకి హత్తుకునేలాగా అలంకారములతో అందిస్తూ ఉన్నారు. ఖడ్గధారా హతామేద్య దీప్యమాన ఇవాద్రయః పతిష్యంతి ద్విపా భూమౌ మేఘా ఇవ సవిద్యుతః. ఇంకొకటి, రామాయణం అనేది ఆది కావ్యం. ఇతరమైన కవులందరికీ కూడా ఏ విధంగా రాయాలో ఒక చక్కని ఆదర్శం అనేది ఈ కావ్యం అందించింది. ఇటువంటి మహర్షి కావ్యాన్ని చూచే ఆ తరువాత భారతం, కాళిదాసాది కవులందరూ కూడా మహామహా కావ్యాలన్నీ ఉపమానాలన్నీ మేళవించి రచించారు. అందువల్లనే ఆది కావ్యము ఆది కవి వాల్మీకి ఆది కవి అయితే ఆది కావ్యమే శ్రీమద్ రామాయణం. ఇందులో ప్రతి శ్లోకము కూడా అద్భుతమైనటువంటి వర్ణనతో కొనసాగింది. ఏమంటున్నాడు లక్ష్మణస్వామి? ఖడ్గధారా హతామేద్య దీప్యమాన ఇవాద్రయః. ఖడ్గంతో ఏనుగుల యొక్క తలలను తొండములను నరికినప్పుడు అందులో ఇంచి రక్తం వస్తుంది కదా, ఆ రక్తము యుద్ధరంగంలో ఒక విచిత్రమైనటువంటి కాంతిని ప్రసరింపజేస్తూ ఉంటుంది. ఈ ఏనుగులేమో చాలా పెద్దవిగా ఉండడం వల్ల అవి పర్వతాల్లా ఉన్నాయి. వాటి నుంచి స్రవించేటువంటి రక్తం ఏదైతే ఉందో ఆ రక్తమంతా పర్వతాల మీద ఉన్నటువంటి ధాతువుల యొక్క కాంతిలాగా ఉంది. హిమవత్ పర్వతం మొదలైన చోట్ల గైరికాది ధాతువులను ఉంటాయి, అవి సహజంగానే వెలుగుతూ ఉంటాయి. ఆ వెలిగేటువంటి చక్కని ధాతువుల్లాగా ఈ యుద్ధరంగంలో ఏనుగుల యొక్క శిరస్సులు ఖండించడం ద్వారా ప్రవహించేటువంటి రక్తం ఉంటుంది అని వర్ణిస్తూ ఉన్నారు. ఖడ్గధారా హతాహ, నా ఖడ్గము యొక్క అంచు చేత తెగనరకబడినటువంటి ద్విపాహ, ఆ ఏనుగులు ఎలా ఉంటాయి అంటే దీప్యమానాహ అద్రయః ఇవ, ప్రకాశించేటువంటి పర్వతాల్లా ఉంటాయి. ప్రకాశం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ రక్త ప్రవాహం వల్ల వచ్చింది. పతిష్యంతి భూమౌ, అలా ప్రకాశిస్తూ భూమి మీద పడిపోతాయి. అంతేకాదు ఆ ఏనుగులు ఇంకా ఎలా ఉంటాయి అంటే సవిద్యుతః మేఘాః ఇవ, మేఘం ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుంది. అలాగే ఏనుగు ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుంది. మేఘాల్లా ఉంటాయి ఆ ఏనుగులన్నీ కూడా. అంటే అక్కడ ఆకాశమే యుద్ధరంగంలో ఆవహించిందా అన్నట్లుగా, భూమి మీద ఆకాశమే ఉన్నట్లుగా అద్భుతమైనటువంటి భావన చేస్తున్నారు. ఆకాశము భూమి రెండు ఏకమైపోతాయి. ఏది భూమో ఏది ఆకాశమో ఎవరూ తెలుసుకోలేరు. ఎందువల్లంటే నల్లనైన మేఘాల్లాగా ఈ ఏనుగులన్నీ యుద్ధరంగంలో పరచబడ్డాయి. మబ్బుల్లో వచ్చేటువంటి మెరుపుల్లాగా ఆ ఏనుగుల యొక్క మరణించిన ఏనుగుల యొక్క దేహాన్నించి స్రవించేటువంటి ఆ రక్తధారలన్నీ కూడా మెరుస్తూ ఉంటాయి అని చెబుతూ ఆ ఏనుగులు మేఘాల్లాగా ఉన్నాయి, పర్వతాల్లాగా ఉన్నాయని వర్ణన చేసి అద్భుతమైనటువంటి శ్లోకాన్ని అందించారు. ఖడ్గధారా హతామేద్య దీప్యమాన ఇవాద్రయః పతిష్యంతి ద్విపా భూమౌ మేఘా ఇవ సవిద్యుతః అని వర్ణించి చెబుతూ, అంతేకాదు ఆ యుద్ధానికి వెళ్ళేటువంటి వీరుని లక్షణాలు ఎలా ఉండాలో చెబుతున్నారు. యుద్ధానికి వెళ్ళేటువంటి వాళ్ళు తగిన ఆయుధాలు స్వీకరించి వెళ్ళాలి కదా, శరీరాన్ని కవచంతో కప్పుకోవాలి, వేళ్లకు కూడా తొడుగులు ఉండాలి. అవి లేకుండా నేను పరాక్రమవంతుడని రక్షణ కవచాలు లేకుండా యుద్ధానికి వెడితే ఎంతటి వీరుడైనా ఆ యుద్ధరంగంలో ఓడిపోతాడు. అందువల్లనే యుద్ధానికి వెళ్ళే వీరుడు ఎలా ఉంటాడో ఆ లక్షణాలన్నీ ఈ శ్లోకంలో వర్ణించి చెబుతూ ఉన్నారు లక్ష్మణ స్వామి. బద్ధ గోధాంగుళిత్రాణే ప్రగృహీత శరాసనే
నేనే గనక యుద్ధరంగంలో ధనుస్సుని స్వీకరించి కవచాన్ని ధరించి చేతి వేళ్లకు ఉడుము చర్మంతో చేయబడినటువంటి తొడుగులు ధరించి, ఉడుము తోలుతో చేసినటువంటి తొడుగులు అంటే కవచం లాంటివి, రక్షణ కల్పించేటువంటివి, వేళ్లకి రక్షణ కల్పించేటువంటి తొడుగులు ధరించి నేను యుద్ధరంగంలో కత్తి తీసుకుని ప్రవేశిస్తే ఇక నా ఎదుట ఏ పురుషుడు మాత్రం నిలుస్తాడు అని చెబుతున్నారు. ఇటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి విశేషాలు ఈ కావ్యంలో వర్ణింపబడ్డాయి. ఆ విశేషాలన్నీ కూడా మరల మనం రేపటి ప్రవచనంలో తెలుసుకుందాం. ఈనాడు మరికొన్ని కార్యక్రమాలు ఉండడం వల్ల ముందుగానే కొంత ఈ కార్యక్రమాన్ని మనం పరిపూర్ణం చేసుకుంటున్నాం. ఆచార్యుల వారు ఈ శ్లోకాలన్నీ మన చేత పారాయణ చేయిస్తారు. ఓం నమో వెంకటేశాయ. ప్రతిజానే చ ప్రతిజానే చ తే వీరా తే వీరా మా భూవం మా భూవం వీరలోకభాక్ వీరలోకభాక్ రాజ్యం చ రాజ్యం చ తవ రక్షేయం తవ రక్షేయం అహం అహం వేలేవ సాగరం వేలేవ సాగరం మంగళైః మంగళైః అభిషించస్వ అభిషించస్వ తత్రత్వం తత్రత్వం వ్యాపృతో భవ వ్యాపృతో భవ అహమేకః అహమేకః మహీపాలాన్ మహీపాలాన్ అలం అలం వారయితుం బలాత్ వారయితుం బలాత్ న శోభార్థౌ న శోభార్థౌ ఇమౌ బాహు ఇమౌ బాహు న ధనుః న ధనుః భూషణాయ మే భూషణాయ మే నాసిః నాసిః ఆబంధనార్థాయ ఆబంధనార్థాయ నశరాః నశరాః స్తంభహేతవః స్తంభహేతవః అమిత్ర అమిత్ర దమనార్థం మే దమనార్థం మే అమిత్ర దమనార్థం మే అమిత్రధమనార్థం మే సర్వమేతత్ సర్వమేతత్ చతుష్టయం చతుష్టయం నచాహం నచాహం కామయేత్యర్థం కామయేత్యర్థం యస్యాత్ యస్యాత్ శత్రుర్మతో మమ శత్రుర్మతో మమ అసినా అసినా తీక్ష్ణధారేణ తీక్ష్ణధారేణ విద్యుత్ విద్యుత్ చలితవర్చస చలితవర్చసా విద్యుచ్చలితవర్చస విద్యుచ్చలితవర్చసా ప్రగృహీతేన ప్రగృహీతేన వైశత్రుం వైశత్రుం వజ్రిణం వా వజ్రిణం వా న కల్పయే న కల్పయే ఖడ్గ నిష్పేష ఖడ్గనిష్పేష నిష్పిష్టైః నిష్పిష్టైః ఖడ్గ నిష్పేష నిష్పిష్టైః ఖడ్గనిష్పేష నిష్పిష్టైః గహనా గహనా దుశ్చరాచ మే దుశ్చరాచ మే హస్త్యశ్వనరా హస్త్యశ్వనరా హస్తోరు హస్తోరు శిరోభిః శిరోభిః భవితామహి భవితామహి హస్త్యశ్వనర హస్తోరు శిరోభిర్భవితామహి హస్త్యశ్వనరహస్తోరు శిరోభిర్భవితామహి ఖడ్గధారాహతాః ఖడ్గధారాహతాః మేద్యా మేద్యా దీప్యమానాః దీప్యమానాః ఇవాద్రయః ఇవాద్రయః పతిష్యంతి పతిష్యంతి ద్విపా భూమౌ ద్విపా భూమౌ మేఘా ఇవ మేఘా ఇవ సవిద్యుతః సవిద్యుతః బద్ధగోధాంగులీ బద్ధగోధాంగుళి త్రాణే త్రాణే బద్ధ
బద్ధగోధాంగులిత్రాణే బద్ధగోధాంగుళిత్రాణే ప్రగృహీత ప్రగృహీత శరాసనే శరాసనే ప్రగృహీత శరాసనే ప్రగృహీత శరాసనే కథం కథం పురుషమానీ స్యాత్ పురుషమానీ స్యాత్ పురుషాణాం పురుషాణాం మయి స్థితే మయి స్థితే ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే త్రయోవింశే సర్గే త్రయోవింశే సర్గే సప్తశ్లోకాః సప్తశ్లోకాః శ్లోకాలను పారాయణ చేసుకున్నాం. ఇక ఇప్పుడు ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిస్తూ ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపరభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం
శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. భక్తులందరికీ ముఖ్యమైనటువంటి విజ్ఞప్తి, మరికొద్ది సేపట్లో డయల్ యువర్ ఈవో అనే కార్యక్రమం ప్రారంభమవుతుంది. అందరూ గమనించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559.